నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. తెలుగు హీరోలు తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం తెలుగు డైరెక్టర్లతో సినిమాల కోసం తమిళ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ సినిమాల్లో తెలుగు డైరెక్టర్లు హిట్లు ఇస్తున్నారా, తమిళ డైరెక్టర్లు హిట్లు ఇస్తున్నారా? తమిళ తెలుగులో ఏ హీరోలకు మైలేజ్ ఎక్కువ వస్తోంది? సౌత్ లో క్రాస్ ఓవర్స్ పెరిగిపోతున్నాయి. స్పెషల్లీ తెలుగు తమిళ ఇండస్ట్రీలో అక్కడి హీరోలు ఇక్కడి డైరెక్టర్లతో, టాలీవుడ్ హీరోలు తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ సరికొత్త కాంబినేషన్ సెట్ చేస్తున్నారు. ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా కుబేరా సక్సెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు ఆడియన్స్. తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల, తమిళ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కుబేరా మూవీ పాజిటివ్ రివ్యూస్ తో పాటు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ధనుష్ పర్ఫార్మెన్స్ కి, శేఖర్ కమ్ముల న్యాచురల్ మేకింగ్ కి బాగా సింక్ అవటంతో సూపర్ హిట్ సొంతం చేసుకుంది కుబేరా సినిమా. ధనుష్ కుబేరా సినిమాతోనే కాదు, ఇంతకు ముందు కూడా తెలుగు డైరెక్టర్ తో సినిమా చేశారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ తో సార్ మూవీ చేసి ఆ సినిమా కూడా హిట్ కొట్టారు. ఇలా తెలుగు డైరెక్టర్లతో తమిళ హీరో అయిన ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నారు. మరో తమిళ సూపర్ స్టార్ సూర్య కూడా తెలుగు డైరెక్టర్లకి ఇంప్రెస్ అయి వెంకీ అట్లూరితో సినిమా కమిట్ అయ్యారు. సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో అనౌన్స్ అయిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే నాన్ తెలుగు హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉన్న వెంకీ అట్లూరి, సూర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఫుల్ గా ఉన్నాయి. తమిళ హీరోతో సినిమా ఫిక్స్ చేసుకున్న మరో తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి కలిసి సినిమా అనౌన్స్ చేశారు. కమర్షియల్ హీరోయిజాన్ని చూపించే పూరి జగన్నాథ్ కొత్త కథల్ని మాత్రమే చూస్ చేసుకునే విజయ్ సేతుపతి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది. తమిళ హీరోలు తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేస్తుంటే తెలుగు హీరోలు కూడా జస్ట్ ఫర్ ఎ చేంజ్ తమిళ డైరెక్టర్లతో సినిమాలు కమిట్ అవుతున్నారు. ఎప్పుడూ ఒకే కాంబినేషన్స్ మేకింగ్స్ ని చూసిన ఆడియన్స్ ఈ నేటివిటీ డిఫరెన్స్ ఉన్న కాంబినేషన్స్ ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీతో కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. ఈ సినిమాని హాలీవుడ్ టెక్నీషియన్స్ తో గ్లోబల్ రేంజ్ విజన్ తో సాలిడ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబినేషన్ కి తోడు దీపికా పదుకోన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వటంతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. మాస్ కమర్షియల్ సినిమాలతో మంచి హిట్స్ లో ఉన్న అట్లీ ఆల్రెడీ బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో సినిమా చేసి సక్సెస్ కొట్టారు. మరోవైపు బన్నీ కూడా పుష్ప 2తో బాక్సాఫీస్ బద్దలు కొట్టారు. అనౌన్స్మెంట్ వీడియోతో పాటు ఇప్పటికే రిలీజ్ చేసిన వీడియోలతోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన అట్లీ, బన్నీ సినిమాలో ఇంకేం చూపిస్తారో అని ఆసక్తిగా ఉన్నారు ఆడియన్స్. అల్లు అర్జునే కాదు, ఎన్టీఆర్ కూడా తమిళ డైరెక్టర్ నెల్సన్ తో సినిమాకు కమిట్ అయ్యారు. ఇప్పటికే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్, జైలర్ లాంటి సినిమాతో అద్దరుగొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ తో కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ తో జైలర్ 2 సినిమా చేస్తున్న నెల్సన్ ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా పనులు స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం గేమ్ చేంజర్ సినిమాని రామ్ చరణ్ తమిళ డైరెక్టర్ శంకర్ తోనే చేశారు. ఇలా స్టార్ హీరోలే కాదు, నాగ చైతన్య, రామ్ లాంటి యంగ్ హీరోలు కూడా తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేశారు. అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అయినా సరే తమిళ డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. రీసెంట్ గా సందీప్ కిషన్ తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోలకి హిట్లిస్తున్నా తెలుగు హీరోలకి మాత్రం తమిళ డైరెక్టర్లు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ముంచేస్తున్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతోంది. మరి ఈసారి మన వాళ్ళకి హిట్లు వస్తాయేమో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సౌత్ లో స్టార్ హీరోలు ఈ మధ్య మల్టీ స్టారర్ మూవీస్ చేస్తున్నారు. అటు బాలీవుడ్ లో కూడా మల్టీ స్టారర్స్ తెరకెక్కుతున్నా ఓ మల్టీ స్టారర్ కోసం మాత్రం అభిమానులు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. మరి షారూఖ్, సల్మాన్, అమీర్ కలిసి ఒకే సినిమాలో కనిపించేదెప్పుడు? ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ తెరకెక్కేదెప్పుడు? అసలు ఈ ముగ్గురిని డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు? బాలీవుడ్ అభిమానుల మల్టీ స్టారర్ డిమాండ్ ఎక్కువైపోతోంది. అందుకే స్టార్ హీరోలు కూడా ఒప్పుకోక తప్పడం లేదు. రీసెంట్ గా అమీర్ ఖాన్, సల్మాన్, షారూఖ్ కలిసి సినిమా చేసేదెప్పుడు అన్న విషయంలో క్లారిటీ ఇచ్చారు అమీర్ ఖాన్. ముగ్గురికి సినిమా చెయ్యాలని ఉందని, మా ముగ్గురికి సరిపడా కథ కోసం వెయిట్ చేస్తున్నామని, అలా ఎవరు స్టోరీ రెడీ చేసినా చేయడానికి ముగ్గురం సిద్ధంగానే ఉన్నామని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు అమీర్ ఖాన్. సల్మాన్, షారూఖ్, అమీర్ ఈ ముగ్గురు కలిసి సినిమా చేస్తే చూడడానికి ఎప్పటినుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. విడివిడిగానే ఈ ముగ్గురికి భారీ ఓపెనింగ్స్, 1000 కోట్ల మార్కెట్ ఉంది. ఇక ఈ ముగ్గురు కలిసి సినిమా చేస్తే మినిమం 1000 కోట్ల బడ్జెట్తో నెక్స్ట్ లెవెల్లో ఉండడం గ్యారంటీ అని సినిమా స్టార్ట్ అవ్వకముందు నుంచే అంచనాలు వేస్తున్నారంతా.
ఇప్పటివరకు ఈ ముగ్గురులో 2 హీరోలతో కలిసి సినిమా చేశారు, కానీ ముగ్గురు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి ఈ ముగ్గురిని కలిపి సినిమా చేసే ఛాన్స్ ఎవరికో అంటూ రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. సంజయ్ లీలా భన్సాలి అని కొంతమంది అంటుంటే, రాజు హిరానీయే బాగా డైరెక్ట్ చేస్తాడంటూ మరికొంతమంది ఒపీనియన్ చెప్తున్నారు. అమీర్, సల్మాన్ షారుఖ్ తో పెద్దగా సినిమాలు చేయలేదు. 1994లో అమీర్, సల్మాన్ చేసిన కామెడీ ఎంటర్టైనర్ అందాజ్ అప్నా అప్నా ఇప్పటికే హిలీరియస్ ఎంటర్టైనర్ రికార్డుల్లో నిలిచిపోయింది. ఇక అమీర్, షారుఖ్ కలిసి 1993లో పెహలా నషా మూవీ చేశారు. ఈ ఇద్దరి కంటే సల్మాన్, షారుఖ్ మాత్రం ఎప్పుడు ఛాన్స్ వచ్చినా స్క్రీన్ మీద ఆదరగొట్టేశారు. 1995లో సల్మాన్, షారుఖ్ కలిసి కరణ్ అర్జున్, 98లో కుచ్ కుచ్ హోతా హే, 2005లో హమ్ తుమారే హే సనం, రీసెంట్ గా 2023లో పఠాన్లో షారుఖ్, సల్మాన్ కలిపి యాక్షన్ తో ఆదరగొట్టేశారు. ఇలా ఇద్దరిద్దరు కాకుండా ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు కొంతమంది హీరోలు. ఎన్ని జానర్ల సినిమాలు చేస్తున్నా ఈ హీరోలకు మాత్రం హిట్ దొరకటం లేదు. అయితే ఆ లిస్ట్ లో ఉన్న నాగార్జున లేటెస్ట్ గా సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. మరి ఈ సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి ట్రై చేస్తున్న హీరోలు ఎవరు? బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న హీరోలు సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. మంచి హిట్ కొట్టి చాలా కాలమైన నాగార్జున కుబేర సినిమాతో మంచి సక్సెస్ లోకి వచ్చారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో తెరకెక్కిన కుబేరా హిట్ అవడంతో ఫ్లాప్ హీరోల లిస్ట్ లో నుంచి బయటకొచ్చేశారు నాగార్జున. దీంతో మిగిలిన ఫ్లాప్ హీరోలు కూడా హిట్ మీద ఆశలు పెట్టుకున్నారు. 100 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప సినిమాని ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ చేస్తున్న మంచు విష్ణు ఈ సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎందుకంటే కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 1-2 హిట్ సినిమాలు తప్ప అన్నీ డిజాస్టర్లే. ఈ ఫ్లాప్ల మారతానికి కన్నప్ప అయినా బ్రేక్ వేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విష్ణు. 5-6 ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేక కెరియర్ స్లో అయిపోయిన విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ కింగ్డమ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈసారి అల్లాటప్పా సినిమా కాకుండా పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీ చేస్తున్నారు. వచ్చే నెల థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొడతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు విజయ్ దేవరకొండ. రవితేజ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లోనే ఉన్నారు. ధమాకా తర్వాత 3 ఏళ్ల నుంచి డిజాస్టర్లు ఫేస్ చేసిన రవితేజ తన అప్కమింగ్ మూవీ మాస్ జాతర మీదే ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టు 27న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకొస్తాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే దాదాపు సంవత్సరం నుంచి ఇదే సినిమా పనిలో బిజీగా ఉన్నారు రవితేజ. 2020లో వచ్చిన భీష్మ తర్వాత మ్యాస్ట్రో, రంగ్దే, చెక్, మాచర్ల నియోజకవర్గంతో పాటు ఎన్నో ఆశలతో రిలీజైన రాబిన్ హుడ్ కూడా డిజాస్టర్ లిస్ట్ లో జాయిన్ అయ్యాయి. దాంతో వేణు శ్రీరామ్తో చేస్తున్న తమ్ముడు మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీతో అయినా ఫ్లాప్ లిస్ట్ లో నుంచి బయట పడతానేమో అని వెయిట్ చేస్తున్నారు నితిన్. విరూపాక్ష తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకొని సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టుతో మరోసారి లైమ్ లైట్ లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. రోహిత్ డైరెక్షన్ లో 100 కోట్లకి పైగా బడ్జెట్ తో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న హై యాక్షన్ మూవీ నుంచి రిలీజ్ అయిన వీడియో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. అంతేకాదు ఈ దెబ్బతో హిట్ కొడతాడన్న కాన్ఫిడెన్స్ కూడా ఇస్తోంది. రామ్ 7 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినలేదు. 2018లో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ సక్సెస్ ని రెడ్ వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ సినిమాలతో నిలుపుకోలేకపోయాడు. ఇలా వరుసగా ఫ్లాప్ లో ఉన్న రామ్ సింపుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈసారి మాత్రం హిట్ కొడతాను అంటున్నారు. మరి ఈ హీరోలు సినిమా మీద పెట్టుకున్న ఆశలు ఏ రేంజ్ లో నెరవేరుతాయో చూడాలి. ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.